పూర్వం ఊరి మంగళం పడిందని కొత్త పుణ్యానికి నన్ను అడుకోసుకుంటాం ఎందుకే చిట్టి తండ్రి. నాన్న 30 ఏళ్లుగా అమ్మతో నువ్వు ఈ విధంగానే కాపురం చేస్తున్నావా? నేను వచ్చినప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదరా పిచ్చి తండ్రి. మరి నేను పుట్టక ముందో? నువ్వు పుట్టక ముందేమిట్రా, మీ అమ్మని కట్టుకోక ముందేమో గాని దీన్ని కట్టుకున్న తర్వాత నాకు పుట్టకతులు లేవురా చిట్టి తండ్రి. అలాగా? అయితే గతం గత నీ తరంలో కాకపోయినా మా తరంలోనైనా నీకు కాస్త సుఖపడేటట్టు చూడన్నా అన్న. సుఖమా? అది నాకేం తెలుసురా, అందుకే చేతులెత్తా. ఇల్లు ఆకిలి రోసే ఇల్లాలు పెడరోసే ఈ తీరు నుంటిరా కొడక, పట్టెమంతము రోసే పడక దిండు రోసే పంచపాలైతిరా కొడక, నేను పంచపాలైతిరా కొడక. ఏమిటి మళ్ళీ పెళ్లి చేస్తాడా? దీని సిగదరగా మాటకు మాటే ఈసారి కట్నాలు లేకపోయినా సరే. అదే మాట బావా, కట్నాల మార్కెట్లో పెళ్లి కొడుకుల గిరాకీ పెరిగిపోతా ఉంది. నువ్వు అనాలే గాని మొన్న అయితే 6 లక్ష, ఇప్పుడు 1,00,000. అదంతా నేను చూసుకుంటానులే, నాకు వదిలే బా. అక్కయ్య 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 అన్నయ్య అక్కయ్య అన్నయ్య నా మధ్య పట్టుకొని ఇక్కడ ఉన్నావంటమ్మా. రాత్రి పాడుగది తన్నిందంట, కాసిన మజ్జిగ నీళ్ళు ఉంటే చూడమ్మా. ఆ చేతోటే 2 పొట్లకాయలు కూడా ఉంటే పారే, ఇప్పటికే పొద్దెక్కింది, పొలం పోయే ఓపిక లేదు. అన్నయ్య పొట్లకాయే కాదు, నా ప్రాణం ఏమన్నా ఇస్తా గాని నిప్పులో నెయ్యి పోసినట్లు పచ్చని మా సంసారంలో చిచ్చు పెట్టకు. అవ్వో అవ్వో అవ్వో, నాదేముందమ్మా తిరగబోతున్నా మిరపకాయని. ఆ మిరపకాయ పొయ్యిలో పడితే ఎంత ఘోరో నీకు తెలుసా? పెళ్లి పందిట్లో ఆ పిల్లని చూసినప్పుడే మహాలక్ష్మి లాంటి కోడలు నా ఇంటికి వస్తుందని ఎంతో ఆశపడ్డాను. మధ్యలో ఈ మారా ముంచుకొచ్చింది. రేపు మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు మాత్రం మారుమనువని మా వారిని రెచ్చగొట్టకు. నీకు 1,000,000 నమస్కారాలు. అదేమిటక్క, కందుకులేని దొరికితే కత్తి పెట్టక పట్టింపు అంటే ఓ పట్టు పడదామన్నాను. వదిలేమంటే వదిలేద్దాం. అక్కయ్య అమ్మాయిని పంపిస్తా గానీ ఓ సొరపింది ఉంటే పంపించు. సొరకాయ అంటే మీ మరదలు పడి చస్తు. చెంగు వదలండి. చెంగున ఎగిరిపోతాం. ఉట్టి మీద వెన్న ముద్ద చేతి కన్నింది, ఇక చెయ్యి వదలను. ఆ అత్తకు లేకపోయినా కోరి తెచ్చుకునే పెళ్ళానివే, నీకైనా కాస్త కనికరం ఉండద్దు. ఏమిటి ఈ పాపం? ఏనాడు నేను చేసుకున్న పాపం. ఈ కోడలు కాదా నాయనా, నా భార్య కుమ్మరం. ఎక్కడ పోతా అక్కడే. సందీపు ఏమిటి? అదేనే మంచినీళ్ళు మన 37 సంవత్సరం సర్వీస్ లో ఏనాడైనా గ్లాసులు పాలిచ్చావు కనుకనా? సంతోషించటం అంబడం రాసిన చూద్దామా. దానికి పిలకలు ధరని ఇందాక అనగా పంపితే ఎప్పటిదాకా దిక్కులేదు. దింబో ఒక అమ్మ అంట. ఏ 33 కంచాలు మెక్కుతూనే ఉన్నావుగా, ఇంకా ఏం నీరసము? నీరసంగాక మనకి సరసమా? ఏదో మనవడం మీద ఆశ ఉండబట్టి కానీ లేకపోతే ఈ పాటి కథ కంచికి మనం కాశీకి పోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు అమ్మ వస్తాం. కథ కంచికి అంటే అమ్మని ముళ్ళ కంచి అని అర్థం. లక్ష్మి, నువ్వు రాత్రి రావాలి, నీతో మనసిప్పి ఊసురాడాలి. వస్తాను నా మీద ఒట్టు. కాలుకోకితే నేనే కైంకు అన్నావో మనోహరి. ఏమే పిడకల గురించి రానివాడలేదా నిన్ను?
ఆశనా చోద్యమా ఏమిటే పక్క వాళ్ళ కూడా నిద్రపట్టుకుని అటు ఇటు ఊరిక పొల్లుతావేమిటి ఏమిటి మహారాణి గారికి మంటం పరుపు ఉంటే నిద్రపట్టం లేదా అది కాదండి ఏది కాదు అది కాదండి ఏదో ఏదో చేవి కొట్టిందండి చీవలేవు దోమలేవు గట్టిగా కళ్ళు మూసి పడక మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెట్లోన చల్లగాలికి లేపుకొస్తిని గదవే నా చిలుకల కొలికి ముద్దు ముద్దుగా చేరదీస్తిని గదవే ఇంటిలోన అత్తగారు పాంచలోన మావగారు చుట్టుకున్నది ఊరివారురా నా సామిరంగా ఆరు బయట తొందరెందుకురా ఇంటి వాళ్ళు లేస్తేనేమి ఇరుగు పొరుగు చూస్తేనేమి ఇంటి వాళ్ళు లేస్తేనేమి ఇరుగు పొరుగు చూస్తేనేమి ఆలు మగలకు అడ్డమేముంది నా చిలుకల కొలికి నీకు నాకు కుదిరిపోయింది మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెట్లోన చల్లగాలికి లేపుకొస్తిని గదవే నా చిలుకల కొలికి ముద్దు ముద్దుగా చేరదీస్తిని గదవే మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెట్లోన మనసులొకటై మిగిలిపోయాము ఎడబాటు కాని మమతలోన కరిగిపోయాము ఎడబాటు కాని మమతలోన కరిగిపోయాము చూద్దామా పెళ్లి పెళ్లి అంటే పల్లకిలోకి ఊరేగడం అనుకున్నా ఇలా ఊబిలోకి దింపుతారనుకోలేదు రంగా నాన్న సంసారమే ఒక ఊపిరా నువ్వు ఊపిలోకి దిగిపోతున్నావు అని హెచ్చరిక చూద్దామా శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఎక్కడ ఏమిటా అప్పుడు
మన 30 ఏళ్ల సంసార సర్వీసులో ఏనాడైనా నీకు ఎదురు వాగేనా మూసుకున్నా గాని చాలే చంపడం పద అసలు నాతో వద్దామా అందరూ కొయ్యి బొమ్మలు అలా చూస్తూ నిలబడతారే చుట్టాలని ఏంటో తిరిగిపెట్టానుక రండి అందరూ తల చేయండి అయ్యో అయ్యో రామయ్య ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.